ఆ! అవ వైదేహి అవతార్ జై మెహర్ బాబా. బాబా కీ జై. జై బాబా జ్యోతి గారు. జై బాబా అక్క. జై బాబా. ఇప్పుడు జై జ్యోతి బాబా. గారు 'నమో మెహర్ బాబా' పాడతారు. వైదేహి గారి హారతి చలన్నా స్వామి చూద్దాం. జై బాబా అండి. జై అవతార్ బాబా. మెహర్ బాబా కీ జై. జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మేరు బాబా अवतार नमो देव देवा। जय मेहर बाबा जय। 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 अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा रजनी జై అందరికీ జై బాబా బాబా। అండి. జై బాబా జ్యోతి గారు. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. రుస్తుంబి ఫలహాటి బాబా చెప్పిన విషయాల్ని మండలి ద్వారా తెలుసుకుని మనకొక పుస్తక రూపంలో దీన్ని అందించారు. ఆ పుస్తకమే సత్య సంపద. దీని ఇంగ్లీషు రియల్ ట్రెజర్ అంటారు. తెలుగులో అనువాదం పెద్దలు రామకృష్ణయ్య గారు చేశారు. మనం ఈ పుస్తకంలో రెండో భాగంలో చెప్పిన సంఘటనలు, విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు నిర్మల ప్రేమ దీని గురించి ఇరిచి ఏమంటున్నారు అంటే, ప్రేమ అన్నది ఇవ్వడమే. ఇంకక్కడ ఏంటి ఇవ్వడం తప్ప ఆశించదు అని చెప్తున్నారు. నిన్నటి రోజు కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు దాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఇరిచి ఇంకా ఏమంటున్నారంటే, ఎవరైనా చెయ్యవలసిందదే. ఎవరి పట్లనైనా నీకు ప్రేమ భావం ఉన్నట్లయితే, ఆ భావం పెంచుకో. కానీ నీ భౌతిక క్రియలను నిగ్రహించుకో. అలా నీవు విజయవంతంగా నెరవేర్చి, కామాన్ని దూరంగా ఉంచగలిగితే, నీవు బాబా కృపతో నిజమైన ప్రేమానుభూతికి చేరువగా వెళ్ళగలుగుతావు. ఇంకొక వ్యక్తి కోసం గల ప్రేమ యొక్క తీవ్రత భౌతిక పరంగా అనుభవించబడకుండా ఉంటే, ఒక ప్రేమికుడు భగవంతుని కోసం పడే తపనతో సమానంగా లెక్కించబడుతుంది. ఎంత అద్భుతంగా చెప్తున్నారో! అంటే ప్రేమ అన్నది మనం ఇస్తూ వెళ్ళిపోతే, అక్కడి నుంచి ఏది ఆశించకపోతే, అది భగవంతుడితో ప్రేమించినంత సమానంగా వెళ్ళిపోతుంది ఆ ప్రేమ. అందువల్ల నీ ప్రేమ అది ఎవరి పట్ల ఉన్నా దానిని పెంచుతూ పో. అది ఒక ఇక తీవ్రత యొక్క చరమ దశకు చేరుకోగానే దానిని బాబాకు అర్పించుకో. అనుభూతి, తీవ్రత మరియు తపన ఆ 2 రకాల్లోనూ ఒక్కటే. కేవలం అది దేనిపై ఉందనేదే వేరు ఉన్నదనేదే వేరు. అప్పుడా ప్రేమను అశాశ్వతమైన మానవుడిపై నుండి శాశ్వతమైన దేవుని వైపు మరల్చు. అదే నిజమైన ప్రేమ. ఎవ్వరైనా చెయ్యవలసిందదే. నీవు బాబాను ప్రసన్నం చేసుకోవడమే గాక, ఆయనతో ఏకమై ఆయనే అయిపోతావు. చాలా అద్భుతమైన విషయం మనం తెలుసుకున్నామండి.
అంటే ప్రేమంటే ఇవ్వడమే, ఇవ్వడమే అంటున్నారు కానీ, ఈరోజు ఇంకొంచెం క్లారిటీగా అంటే ఆ ఇవ్వడం ఎలా వెళ్ళిపోతుంది? భగవంతుడికి సంతోషమైపోతుంది. అంటే భగవంతుని ప్రేమించినంత స్థాయికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఇంక నువ్వు ఏది ఆశించవు కనుక, దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపో. అదేం చేస్తుంది? నేను భగవంతుని ప్రసన్నుని చేస్తుంది. భగవద్ దర్శనం కలుగుతుంది. ఆఖరికి నువ్వే ఆయనైపోతావు. అంటే అలాంటి నిర్మల ప్రేమ ఇవ్వాలి ఎవరి యందైనా. ఎవరి యందైనా కూడా అంటే భార్యని మ్యారేజ్ చేసుకున్నాక ఇంకో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారు కదా! అది గత జన్మ సంస్కారాలే. కానీ వాటిని దివ్య ప్రేమగా మార్చుకో అని చెప్తున్నారు ఇరిచ్చి. అది తప్పుడు భావంతో కాకుండా, భౌతిక అవసరాలతో కాకుండా, ఆ ప్రేమంటే ఇవ్వడం. కాబట్టి వాళ్ళని ఆ స్థాయి రకంగా ప్రేమిస్తే కనుక భౌతికంగా ఏమీ ఆశించకుండా ఉంటే, ఆ ప్రేమ భగవంతుడిని సంతోషపెడుతుంది. అది మరింత పెంచుకుంటూ వెళ్ళడం వల్ల నువ్వే భగవంతుడివని తెలుసుకుంటావనే అద్భుత విషయాన్ని ఇరిచి చెప్తున్నాడు. ఇరిచి ఇంకా ఇలా చెప్పాడు. లైలా పైన మజ్నూకు గల ప్రేమ తీవ్రత ఎంత అధికంగా, శుద్ధంగా ఉండేదంటే అతడు లైలానే అంతటా చూచాడు. అతడు లైలాను తప్ప దేనిని ఎవ్వరిని లెక్క చేయలేదు. అదే అతనిని ఒక సద్గురు కృపను పొందేలా చేసింది. ఆ సద్గురువు తన స్పర్శామాత్రం చేత అతడు అంటే మజ్ను అంతటి భగవంతుడినే చూచేలా చేసింది. మానవ ప్రేమ అది. అంత శుద్ధంగా ఉంటే, అంత త్వరగా భగవంతుని వద్దకు చేరుస్తుంది. అది అలా ఉంటుంది. అంటే శుద్ధమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. బాబా ఎప్పుడు ఈ పదాలు ఎక్కువ వాడుతూ ఉండేవారు. శుద్ధమైన ప్రేమ అంటే ఇంకక్కడ నేను అన్నది ఏముండదన్నమాట. ఇవ్వడమే. ఎలాగా ఇప్పుడు 'లైలా' చూడండి, 'మజ్ను' చూడండి 'లైలా'ని అంతటా చూసాడు. అది ఎక్కడికి తీసుకెళ్ళింది? సద్గురు కృప దాకా తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఆయనేం చేశాడు? స్పర్శ మాత్రం చేతే అతనికి మోక్షం వచ్చేలా, భగవంతుని దరికి చేరేలా చేసింది కాబట్టి, మానవ ప్రేమ శుద్ధమైన ప్రేమైతే కనుక, అది త్వరగా భగవంతుని చేరుస్తుందని చెప్పి, నిర్మల ప్రేమ గురించి ఇరిచి చెప్పిన విషయాన్ని రుస్తుంబి ఫల్హాటి మనకు తెలియజేశాడు. మరి ఈ రోజు విషయంలోకొద్దామండి. ఈరోజు రుస్తుంబి ఫల్హాటి ఏం చెప్తున్నాడంటే, ప్రయత్నించడం మీ వంతు. ఈ విషయం గురించి ఇరిచి ఏం చెప్పారో మనకు తెలియజేస్తున్నారు. రుస్తుం అంటున్నాడు, నేను మండలి వారితో గడిపిన నా జీవితంలో నాకు తెలిసి వచ్చిందేమిటంటే, వారెప్పుడూ మమ్మల్ని మేము చేసే ఏ పనిలోనైనా ఇంకా, ఇంకా అధికంగా ప్రయత్నం చేసి, వాటి ఫలితాన్ని బాబాకు వదిలేసి ఉండాలనే విషయంలో ప్రోత్సహించేవారు. ఎన్నో సందర్భాలలో బాబా ప్రేమికులు ఇరిచ్చి వద్దకు వచ్చి, వారి సమస్యను ఏకరువు పెట్టి, నేనిక ఆ విషయాన్ని బాబాకే వదిలేస్తున్నాను ఇరిచ్ అని చెప్పేవారు. అయితే ఆ వ్యక్తి ఆ విషయంలో ఎలాంటి ప్రయత్నం చెయ్యడం మానేశాడని స్పష్టమైతే, ఇరిచి హాస్యంగానే మందలిస్తూ ఇలా చెప్పేవారు. ప్రయత్నం చేయడం కూడా బాబాకే వదిలేశామని చెప్తూ, ప్రయత్నం చేయడం కూడా మానేస్తారు. ప్రయత్నం చెయ్యండి. మీరు చెయ్యగలిగినదంతా చెయ్యండి. అది మీరు బాబా కోసమే చేస్తున్నట్టు చెయ్యండి. ఆ తర్వాతనే ఆ విషయాన్ని అంటే దాని ఫలితాన్ని బాబాకు వదిలేయండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, ప్రయత్నం చేసేసి ఆఖరికి బాబాకు వదిలేసామని చెప్పి వదిలేస్తాం. చాలా మంది కూడా ఇలాగే ఏదైనా సమస్యొస్తే ఇరిచి దగ్గరికొచ్చి చెప్పేవారట. ఇంక మేము ప్రయత్నం ఆపేసాం ఇరిచి బాబాయే చూసుకుంటారు అని. కానీ ఇరిచి ఏం చెప్తున్నాడంటే నీ శాయశక్తులా నువ్వు ఎంత ప్రయత్నం రాక్షస ప్రయత్నం అంటారు చూడండి పెద్దలు అలా అనేవారు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ ఫలితాన్ని మాత్రం బాబాకు వదిలేయి అని చెప్తున్నాడు. కానీ సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ప్రయత్నం ప్రయత్నం చేయడం కూడా మానేసి అది కూడా బాబాకు వదిలేస్తారు. అలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఇరిచి. ఇరిచి మాకా విషయం సరిగ్గా అర్థం కావడానికి ఒక కథ చెప్పారు. అది ఏ విషయాన్నైనా బాబాకు అంటే భగవదేచ్ఛకు వదిలేసే ముందు మనం చేయవలసిన ప్రయత్నాలు, మన ఉద్దేశాలు అవసరం అనే విషయాన్ని అర్థం చేయడం కోసం చెప్పారు ఈ కథ. అంటే మనకింకా అర్థం కావట్లేదు. అంటే రీచ్ ఏం చెప్తున్నాడు? ప్రయత్నం చేసేసి ఇంక బాబాకు వదిలేసామని చెప్పి ప్రయత్నాన్ని కూడా బాబాకు వదిలేస్తారు. అది కాదు. మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఫలితాన్ని ఆశించకండి. ఈ ఫలితం ఆశించడం వల్లే కదా! బావ ఏం చేయట్లేదు అని కంప్లెయింట్ చేస్తున్నాం. నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసేయి.
ఆ తర్వాత బాబా చూసుకుంటారు. ఆ విషయం నీకనవసరం. కానీ ప్రయత్నం మాత్రం మానొద్దు అని చెప్తున్నాడు. కానీ మనకిది అర్థమవ్వడం కోసం ఒక కథ చెప్పారు. అది మీకు చెప్తాను అంటున్నాడు రుస్తుం. ఒక హోటల్ యజమాని ఒకసారి తన స్నేహితునితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఆ యజమాని క్యాష్ పుస్తకం వెనక కూర్చుని ఉన్నాడు. ఆ స్నేహితుడేమో అతని పక్కన నిలబడి ఉన్నాడు. వారు మాట్లాడుకునే సమయంలో ఒక బిచ్చగాడు వచ్చి ధర్మం చేయమని అడిగాడు. ఆ యజమాని వాడికేమీ ఇవ్వలేదు. ఆ బిచ్చగాడు అలాగే వెళ్ళిపోయాడు. ఆ యజమాని తన స్నేహితులతో ఇలా అన్నాడు. ఆ బిచ్చగాడికి దైవేచ్ఛ వల్ల ఏమీ దొరకలేదు. దైవేచ్ఛ వాడికేమీ ఇవ్వకుండా నన్ను ఆపేసింది చూడండి. అంటే ప్రయత్నం ఏం చేయలే. ప్రయత్నం చేయకుండానే వచ్చిన బిచ్చగాడిని పంపించేసి పైగా ఏమంటున్నాడు, దైవేచ్ఛ నడిపించింది గనక దైవేచ్ఛ ఏమీ ఇవ్వకుండా చేసింది వాణ్ణి అని యజమాని ఫ్రెండ్‌తో అంటున్నాడు. స్నేహితుడు దానికి అంగీకరించలేదు. అయినా ఆ యజమాని దైవేచ్ఛ చాలా శక్తివంతమైనదని, అది ఏదో రకంగా అతనికి ధర్మం చేసేలాగా ప్రేరేపించి, నాలో మంచి సంకల్పాన్ని, ధార్మిక భావాన్ని కలిగించి ఉండగలిగేది. కానీ నాకలాంటి ప్రేరణ, అలాంటి భావం కలగనందున నేను ఆ బిచ్చగాడు ఏమీ పొందకుండానే వెళ్ళిపోవడం దైవేచ్ఛేనని చెప్పాను అన్నాడు యజమాని. ఇంకా దాన్ని వాదిస్తున్నాడు చూడండి యజమాని. ఏమంటున్నాడు? నిజంగా వాడికి నేను దానం చెయ్యాలి అంటే, వాడి వాడి తపన అంటే వాడు నాలో ప్రేరణ కలిగించాలి కదా! నా చేత దానం చేయించాలనే భావాన్ని కలిగించాలి కదా! అలా కలిగించలేదు అంటే, దైవానికి కూడా ఇష్టం లేదు మాట వాడికి నేను దానం చేయడం. అందుకే బిచ్చగాడు ఏమి పొందకుండా వెళ్ళిపోయాడు కనుక, ఇది దైవేచ్ఛే, దైవేచ్ఛకి అంత శక్తి ఉంది అంటున్నాడు యజమాని. దానికి స్నేహితుడు బదులిలా చెప్పాడు. నీకు ఇవ్వాలనే ఉద్దేశం లేనందున నీకు అలాంటి ప్రోత్సాహకరమైన భావన కలగలేదు. అలాగే ధర్మం చేయడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. మనం ప్రతిదీ నిందేసేస్తాం. బాబా బాబా ఇచ్చ ప్రకారం జరిగిందండి. బాబాకి ఇష్టం లేదండి అనేస్తాం. అసలు దైవేచ్ఛ అంటే ఏమిటో చెప్తున్నాడు అతను. అసలు నీకసలు ఇవ్వాలనే భావన లేదు. ధర్మం చెయ్యాలనే భావన లేదు. దానివల్ల ఎలా ధర్మం చేస్తావు? ఆ ధర్మం చేయడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నము చేయలేదు. నీవు డబ్బున్న ఆ సొరుగును తెరిచే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి నీ ప్రయత్నం లోపం వల్లనే ఆ బిచ్చగాడు ఖాళీగా వెళ్ళిపోయాడు. కానీ దైవేచ్ఛ ప్రకారం కాదు అన్నాడు స్నేహితుడు. నిజంగా నువ్వు సొరుగులాగి డబ్బులిస్తూ ఉంటే కనుక నువ్వు ప్రయత్నం చేసినా అతనికెళ్ళలేదు అంటే దాన్ని ఒప్పుకుంటా. అంతేకాని నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా అతను వెళ్ళిపోయాడు అంటే అది దైవేచ్ఛ అంటే నేను ఒప్పుకోను అంటున్నాడు. కానీ ఆ స్నేహితుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. నీవు డబ్బు ఉంచిన సొరుగును తెరవడానికి ప్రయత్నించగా నీ చెయ్యికి పక్షపాతం సోకిందనుకో. అంటే అర్థమవడం కోసం చెప్తున్నాడు. నువ్వు డబ్బు ఉంచిన సొరుగును తెరవడానికి ప్రయత్నించగా నీ చెయ్యికి పక్షవాతం సోకి డబ్బు తీసి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు అప్పుడు దానిని దైవేచ్ఛగా స్వీకరించవచ్చు. ఎందుకంటే దానిలో సంకల్పం, ప్రయత్నం నిజంగానే ఉన్నాయి అన్నాడు యజమాని స్నేహితుడు. ఏం చెప్తున్నాడు? ఇందాక ఇరిచి కూడా అదే చెప్తున్నాడు. ప్రయత్నాన్ని ఆపకండి, ఫలితాన్ని ఆశించకండి. ఈ 2 చెప్పాడు. ఇక్కడ కథలో కూడా యజమాని ఏమంటున్నాడు? వాడు నిజంగా ప్రేరణ కలిగించి నా చేత దానం చేసేలా చేసుకోవచ్చు. కాబట్టి దైవుడికి ఇష్టం లేదు అన్నాడు. అసలు దైవేచ్ఛ అంటే అది కాదురా బాబు. అసలు నువ్వు ప్రయత్నమే చేయలేదు. సొరుగు తీయలేదు, డబ్బులు తీయలేదు. అప్పుడు ఆగిపోయుంటే అది దైవేచ్ఛ. నువ్వు ఏమీ చేయకుండా వాడిని ఖాళీగా పంపించేసి అది దైవేచ్ఛ అంటే అది దైవేచ్ఛ కాదు. నువ్వు ఒకవేళ సొరుగు తీసి డబ్బులిద్దామనుకుంటే నీ చెయ్యేదైనా పక్షపాతం వచ్చిందనుకో, అప్పుడు డబ్బులు ఇవ్వలేకపోయావనుకో, వాడు వెళ్ళిపోయాడనుకో, అది దైవేచ్ఛ అని చెప్తున్నాడు. ఇరిచి ఈ కథ ముగిస్తూ అది అలా ఉంటుంది అన్నారు. మనం నిజాయితీగా ప్రయత్నించాలి. అది కూడా ఆ సమస్యను తీర్చే విధంగా. అది కూడా మనం బాబా కోసం చేస్తున్నట్లుగా చేసి ఫలితాన్ని ఆయనకు వదిలివేయాలి అన్నారు ఇరిచి. మళ్ళీ ఇరిచి ఇలా హెచ్చరించారు. ప్రయత్నించడాన్ని కూడా బాబాకే వదిలేయకండి. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. ఎందుకంటే మీ హృదయం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బాబా మీకా ఫలితాన్ని అందజేయాలని భావించింది. నిజానికి అది దానికి భిన్న రీతిలో ఉండాలి. ప్రయత్నం చేయండి. దాని ఫలితాన్ని బాబాకు వదిలేయండి
అన్నాడు ఇరిచి. అంటే ఇక్కడ ఈ కథ ముగించేశాక, నిజాయితీగా ముందు ప్రయత్నం చెయ్యి. భగవంతుడు సర్వాంతర్యామి. ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, దేన్ని చెయ్యాలి అన్నది భగవంతుడికి తెలియనిదేమీ ఉండదు. కాబట్టి నిజాయితీగా ప్రయత్నం చెయ్యండి. అంతేగాని నువ్వు ప్రయత్నమే చేయకుండా పూర్తి సమస్యగానే ఉంచేస్తే కాబట్టి ఏ పని చేసినా కూడా బాబా కోసం చెయ్యండి. ఫలితాన్ని బాబాకి వదిలేయండి అంటూ హెచ్చరించాట కూడా. ప్రయత్నించడాన్ని కూడా బాబాకి వదిలేయకండి. అంటే ఒక్కొక్క పని మనం ఏమనుకుంటామంటే, ఒక సహవాసులు గాని, సెంటర్‌లో కార్యక్రమాలు గాని, ఏదైనా తలపెడతాం. 2, 3 ఆ అడ్డంకులొచ్చేసరికి బాబాకి ఇష్టం లేదేమోనండి అనేస్తాం. అంటే ప్రయత్నం పూర్తిగా చేయమనమాట. సగం సగం చేయడం వల్ల కాస్త దానికే మనం ఏం చేస్తామంటే పూర్తిగా బాబాకి అప్పచెప్పేస్తాం. అందుకని ఇరిచ్చి ఏమంటున్నాడంటే, నిజాయితీగా ప్రయత్నించండి అంటున్నాడు. ఆ భావం అంటే దానివల్ల ఏమవుతుంది హృదయంలో నీకు ఆపోజిట్‌గా వెళ్తోంది నిర్ణయం. అప్పుడు హృదయం ఏం చేస్తుంది? ఏం చెయ్యలేదు. కాబట్టి అందుకే బాబా మనసు మాట వినొద్దు, హృదయం చెప్పే మాట వినండి అనేవారు బాబా అందుకే. ఇక్కడ ఈడ్చి కూడా ఏమంటున్నాడంటే, మీ హృదయం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బాబా మీకా ఫలితాన్ని అందజేయాలని భావించింది. నిజానికి అది దానికి భిన్న రీతిలో ఉండాలి. అంటే హృదయం చెప్పినట్లుగా మనం వినాలి. కానీ వినటం లేదు కదా! మనం ఏ ప్రయత్నం చేయకుండానే భగవంతుడి ఇచ్చా అనేస్తున్నాం. కాబట్టి ప్రయత్నం చెయ్యండి. దాని ఫలితాన్ని బాబాకు వదిలేయండి అన్నారు ఇరిచి. ఇంకొక సందర్భంలో ఒక యాత్రికుడు ఈ ఇలా చెప్పాడు. నీవొక అడుగు ఆయన వైపు వేస్తే, ఆయన 10 అడుగులు నీ వైపుకు వేస్తారని బాబా చెప్పారు కదా! మనం వేసే అడుగు చాలా చిన్నది అనే విషయాన్ని తీసుకుంటే, అది చాలా అల్పమైనది. మరి దానికి బదులుగా బాబా వేసే అడుగులు చాలా పెద్దవి. అందువల్ల నేను నా చిన్న అడుగు వెయ్యకపోయినా, బాబా వేసే 10 అడుగులు ఎంతో వ్యత్యాసాన్ని నా జీవితంలో కలిగించి, నాకు ఆయన సాన్నిధ్యానుభూతిని కలిగించాలి. కానీ అలా జరిగినట్లు నాకనిపించటం లేదు ఎందుకలా? అడుగుతున్నాడు ఇరిచిని. ఇందాక ఏమన్నాడు? ప్రయత్నం చేయకుండా ఆ ప్రయత్నాన్ని కూడా బాబా దగ్గర వదిలేయకండి. ప్రయత్నం మీరు చేయండి. ఫలితాన్ని బాబాకు వదిలేయండి అన్నాడు. ఇప్పుడు ఇంకో యాత్రికుడు ఏమడుగుతున్నాడంటే మనం అంటాం గదా! "ఒక అడుగు నువ్వు వెయ్యి, 9 అడుగులు నేనేస్తానన్నారు కదా బాబా." ఆ మాటే చెప్తున్నాడు. ఇప్పుడు మనం వేసే ఒక అడుగు చాలా చిన్నది. బాబా వేసేది పెద్ద అడుగులు కదా! ఆ 9+1 నా అడుగు కూడా చిన్నది కనుక నాది కూడా కలిపేసుకొని, ఈ 10 అడుగుల పెద్ద అడుగులు బాబాయే నా చేత వేయించొచ్చు కదా! అలా వేయించిన దాఖలాలేమీ లేవు అని చెప్తున్నాడు. ఇరిచి వెంటనే ఇలా చెప్పారు. "నీవు నీ మొదటి అడుగును ఆయన వైపు వెయ్యకపోతే, ఆయన నీ వైపు 10 అడుగులు వెయ్యడు. నీ అడుగులు ఎంత చిన్నవైనా పరవాలేదు. కానీ దాని వెనక గల సంకల్పం, తపన, ఆ ఒక్క అడుగు వేయడానికి నీవు చేసే ప్రయత్నం ఆయన్ని ప్రతిస్పందించేలా ఒత్తిడి చేస్తాయి. నువ్వు చిన్నడుగా, పెద్దడుగా అదే కదా అంటారు బావ. నీలో ఎన్ని బలహీనతలైనా ఉన్ని, నాతో ఉన్నావా లేదా ఇదొక్కటే నేను చూసుకుంటానంటారు బాబా. అప్పుడేమవుతుందండి బలహీనతలన్నవే ఉండవు ఆయనతో ఉంటే కనక. అది అక్కడ అక్కడ ఉన్న కిటుకు. ఇక్కడ ఇరిచ్చి కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు ఎలాంటిదని అది చిన్నదనుకో, పెద్దదనుకో. అసలు నువ్వు వెయ్యాలి కదా ఒక అడుగు. ఒక్కడుగు కూడా నువ్వు వెయ్యనప్పుడు 10 అడుగులు ఆయనెలా వేస్తారు? ఆ అడుగు ఎలాంటిదైనా పర్వాలేదు. ఆ అడుగు వేసినప్పుడు నీ సంకల్పం, నీ తపన, ఆ ఒక్క అడుగు వేయడానికి నీవు చేసే ప్రయత్నం. అంటే అసలు ప్రయత్నం, సంకల్పం ఏం లేకుండా భగవంతుడు ఎలా ఇచ్చేస్తాడు మనకి? అందుకని ఇది చెప్తున్నాడు. అది చిన్నదైనా, పెద్దదైనా నీ తపన, నీ సంకల్పం ఆ అడుగుని వేయించేలా చేసేదే ప్రయత్నం అంటున్నాడు. ఆయన ప్రతిస్పందించేలా ఒత్తిడి చేస్తాయి. నీ వైపు 10 అడుగులు వేసేలా చేస్తాయి. నీవు ఆయన వైపుకు వేసే ఒక్క అడుగు నీ హృదయంలో ఆయన కోసం గల తపనకు ప్రతిబింబం. ఆయన ఆ తపనకే ప్రతిస్పందిస్తాడు. ఏకత్వం కోసం నీలో గల తపనే నీతో ప్రయత్నం చేయిస్తుంది. ఆ ప్రయత్నమే ఆయన కృపను ఆహ్వానిస్తుంది అన్నారు ఇరిచి. అంటే ఏ ప్రయత్నం చేయకుండా ఏదీ జరగదు. పెద్దలు కూడా అంటారు. అలాగా నువ్వు నువ్వు ఒక అడుగు వేస్తున్నావు చూసావా? దానికోసం ఓ తపనో ఏదో ఉంటుంది కదా! అదేం చేస్తుంది? ఆయన్ని కదిలించేలా అంటే ప్రతిస్పందించేలా చేస్తుంది. అందుకే నిజాయితీగా, హృదయపూర్తిగా, విశ్వాసంతో, దృఢ సంకల్పం ఇవన్నీ బాబా చెప్పింది అందుకండి.
అంటే ఒక్క అడుగు మనం నిజాయితీగా వేస్తే కనుక మిగిలినదంతా అందుకే బాబా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళిపోతాను అన్నది అది. కాబట్టి ఆ తపనకే ప్రతిస్పందిస్తాడు కనుక అప్పుడేమవుతుంది? ఏకత్వం కోసం నీలో గల తపనే నీతో ప్రయత్నం చేయిస్తుంది. ఆ ప్రయత్నమే ఆయన కృపను ఆహ్వానిస్తుంది అనే అద్భుత విషయాన్ని ఈరోజు ప్రయత్నించడం మీ వంతు అన్న విషయంలో ఇరిచి చెప్పిన సంగతిని రుస్తుం బి ఫల్హాటి మనకు తెలియజేశారు. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫస్ట్‌లో హడల్స్ ఒస్తాయి. కానీ బాబా నీ సహాయం కావాలి అని ఒక అప్లికేషన్ పెట్టుకుని, ఆ ప్రయత్నాన్ని చేస్తూ, చేస్తూ పోతే ఆయనలో ప్రతిస్పందన వస్తుంది. ఒక అడుగు నువ్వు వేసినందుకు 9 అడుగులు వేసి ఆ పనిని సక్సెస్ చేస్తారు బాబా అని చెప్తున్నాడు ఈ రిచీ. ఇక మనసు మరకటం దీని గురించి ఏం చెప్తారో చూద్దాం. నేను యాత్రికునిగా రుస్తుంది ఫల్హాడి చెప్తున్నాడు. నేను యాత్రికునిగా మెహ్రాబాద్‌కు వెళ్ళినప్పుడు అధిక సమయం సమాధిలో కూర్చుని ఉండడానికే వెచ్చించేవాడిని. ఆ సువర్ణ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికే అలా చేసేవాణ్ణి. ఎందుకంటే రాబోయే కాలంలో యావత్ ప్రపంచం ఆయన వద్దకు వచ్చినప్పుడు అలాంటి అవకాశం ఇక దుర్లభమని నాకు తెలుసు. అయినా నేనెంత గట్టిగా ప్రయత్నించినా నేను పూర్తి ధ్యాసను బాబా పైననే ఉంచలేకపోతున్నానని, అన్ని రకాల ఆలోచనలు నా మనసులో పొడసూపుతున్నాయని నాకు తెలిసేది. దీనివల్ల నేను కొంత నిస్త్రాణమైపోయినట్లు అనిపించేది. బాబాకు చేసిన నా ప్రార్థనలకు సమాధానంగానే అన్నట్లు నాకు సహాయం చేయడానికేమో ఒకరోజు మనసారి అదే విషయాన్ని ప్రస్తావించింది. ఆమె నన్నిలా అడిగింది. రుస్తుం, నీకు సమాధిలో కూర్చుండడం అంటే ఇష్టం కదా? మన్సార్ అడుగుతోంది రుస్తుముని. నీకు సమాధిలో కూర్చోవడం అంటే ఇష్టం కదా? కానీ నిజంగా చెప్పు, నీవు నీ ధ్యాసను బాబా పైనే ఉంచగలుగుతున్నావా? లేక వేరే ఆలోచనలు నిన్ను కలవరపెడుతున్నాయా? మనసారా అడిగేసింది. అందుకే ఒక ప్రశ్న వచ్చిందంటే, వెంటనే బాబా ఏదో రకంగా సమాధానాన్ని ఎవరో ఒకళ్ళ ద్వారా అందించేస్తారండి. అయితే ఒక బుక్కు తీసినా కూడా మనకి ఆ పరిష్కారం దొరికేస్తుంది. నిజాయితీగా ఆ ప్రశ్నని బాబాని అడిగితే. ఇతనేమనంటున్నాడు, నేను కొత్తలో అదే బాబా సమాధిలో కూర్చునేవాడిని. అంటే ముందు ముందు రోజుల్లో ఆ కూర్చోవడం కూడా ఉండదు కనుక నేను కూర్చునేవాడిని. కానీ కూర్చున్న ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే ఆ ఆలోచనలు, మాయ నన్ను చుట్టుముట్టేసేవి. ఇది ఎంతవరకు నాకు పనికొస్తుంది? అసలు అర్థమయ్యేది కాదు. వేస్ట్ అయిపోతుంది కదా! దానివల్ల నీరసం వచ్చేసేది. బాబా దగ్గర కూర్చున్నా కూడా ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా నన్ను నిస్తరాలం చేసేవి అంటున్నాడు. కానీ దీన్ని ఎలాగా ఈ సహాయాన్ని ఎలా నేను అర్థించాలో అర్థం కాకుండా ఉంటే, మనసారి వచ్చి అడిగింట సడెన్‌గా ఒకరోజు. ఏమని? "నీకు సమాధి లోపల కూర్చోవడం ఇష్టం కదా?" రుస్తూమంది. యెస్ అన్నాడు. "మరి అలా కూర్చున్నప్పుడు నీ ధ్యాస ఆయనపైనే ఉండగలుగుతోందా? లేక వేరే ఆలోచనలేమైనా వస్తున్నాయా?" అడిగింది మనసారి. నేను నిజాయితీతో ఇలా చెప్పాను. "మనసారి, వేరే ఆలోచనలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. నేను అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు" అన్నాను మనసారితో. మనసారి అప్పుడడిగిన ఒక ప్రశ్న అనుకోకుండా నన్ను ఆలోచింపచేసింది. "నీవెప్పుడైనా కోతిని చూసావా? అది ఎలా ఒక చెట్టుపై నుండి ఇంకో చెట్టుపైకి దూకడానికి ఇష్టపడుతుందో గమనించావా?" అడిగింది మన్సారి. అంటే మన్సారి అడిగిన ప్రశ్నకి నిజాయితీగా చెప్పేశాడు. నన్ను చాలా బాధ పెడుతున్నాయి ఆలోచనలు. నేను చాలా అలసిపోతున్నాను. అంటే చూడండి మరి బాబా దగ్గరికెళ్ళి ఆయన సాన్నిధ్యం పొందాలని, ఆ ప్రశాంతత తీసుకోవాలని కూర్చున్నా కూడా మాయ ప్రభావం వల్ల ఏమవుతుంది, మనకి అక్కడ 5 నిమిషాల కన్నా కూర్చోలేం. అరగంట కూర్చుందాం సమాధి లోపలికంటాం. 5, 10 నిమిషాలకే బయటకొచ్చేస్తాం. ఎందుకంటే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే చెప్తున్నాడు. నేను చాలా అలిసిపోతున్నాను. అస్సలు మనసు నిలబట్టం లేదు అంటే, మనసారి చెప్తోంది. "నువ్వెప్పుడైనా కోతిని చూసావా? అది ఎలా ఒక చెట్టు పైనుండి ఇంకో చెట్టు పైకి దూకుతుందో నువ్వు చూసావా? గమనించావా?" అన్ అన్ అడిగింది మనసారి. రుస్తుం అంటున్నాడు, "చూశాను. కానీ అలా ఎందుకడుగుతున్నారు?" ప్రశ్నించాడు రుస్తుం. మనసు మర్కటం లాంటిది అని మనసారి చెబుతూ, అది ఒక ఆలోచనలో నుండి ఇంకొక ఆలోచన పైకి దూకడం ఇష్టపడుతుంది. ఒక కోతిని కదిలే స్థలం కూడా లేని ఒక బోనులో పెడితే అది ఎంత అసహనానికి లోనవుతుందో ఎప్పుడైనా చూసావా? మనసు కూడా అలాగే. నీవు బాబా సమాధి లోపల కూర్చుండి ఆయన చిత్రపటం మీదనే ధ్యాస లగ్నం చెయ్యాలని, మిగతా ఆలోచనలన్నింటినీ వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే
నీవు నీ మనస్సుని అంటే ఆ మర్కటాన్ని అంటే కోతిని చిన్న బోనులో బంధిస్తున్నట్లే. అది అసహనానికి గురయ్యే పోగా నీవు అలసిపోయినట్లు అనుభూతి చెందుతావు. నీ మనస్సనే మర్కటాన్ని పెద్ద బోనులోని ఒక గది నుండి ఇంకొక గదిలోనికి స్వేచ్ఛగా తిరిగేలా వదిలే. అప్పుడది అసహనానికి గురి కాదు. అయినా ఆ పెద్ద బోనులోనే ఉండిపోతుంది. చాలా అద్భుతమైన విషయమండి. రేపు మళ్ళీ దీన్ని కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. అంటే మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనసారి మనకు చెప్తోంది. ఆ సులువైన విధానాన్ని మనం ఆచరణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక రేపు ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా వైదేహి గారిని కోరుతున్నాను. చలని నా స్వామి మెహర్ మాయి గారు పాడతారు. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो प्रेम दीप में ही ये जलावो निभिड़ा अंधेरा मिटता पावो अपना सब कुछ तुम है चढ़ावो तुम मुझको सरसावो मेहर प्रभु हारती अपनावो आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसावो मेहर प्रभु आरती अपनावो आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो बने हारती जीवन मेरा आदि अंत कालय हो घेरा खुले नयन और दिख सवेरा तुम मुझ में छजाओ मेहर प्रभु आरती अपनावो आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहर प्रभु हारती अपनावो मेहर प्रभु हारती अपनावो अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। चलनी मा स्वामी सलवीयवैया నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మేరు నామమి నిత్యం కీర్తించులాగో ఎల్లవేళల నిన్ను స్మరించులాగో చల్లని మా స్వామి సెలవీయవయ్యా మీ సేవకై మేము
మరల వచ్చదమయ్యా నీ సేవలో మేము తరించులాగో ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय। थैंक यू बाबा, थैंक यू अम्मा रजनी, अंदर की जय बाबा। జై బాబా అందరికీ జై బాబా అండి. जय बाबा। జై బాబా అండి అందరికి. జై जय బాబా बाबा, అండి అందరికీ అందరికీ జై जय బాబా. बाबा।